ఎవరెవరు విద్యలోనూ, వ్యాపారంలో కూడా రెండిట్లో కూడా తొందరగా ఎదిగేటటువంటి వారు ఎవరు? అయితే కోహిభారః సమర్థానాం కిం దూరం వ్యవసాయినాం కోవిదేశ స విద్యానాం కః పరః ప్రియవాదినాం. అంటే దీని అర్థం ఏంటి అంటే కనుక సమర్థులకి భారం అంటూ ఏది ఉండదు. విద్యాభ్యాసం చేసేటటువంటి వాడికి అంటే చదువుకునేటటువంటి వారికి విదేశం అంటూ ఏమీ లేదు. అలాగే ప్రియంగా మాట్లాడేటటువంటి వారికి పరిచయం లేని వ్యక్తి అంటూ ఉండడు అని. అయితే దీంట్లో ఉండే అర్థం ఏంటి అంటే కనుక కోహిభారః సమర్థానాం అంటే సమర్థులు అంటే ఇక్కడ మనలో సమర్థత పెంచుకోవాలి. సమర్థత అంటే ధైర్యము, సాహసోపేతమైనటువంటి గుణాలు. వీటి వల్ల ఏమిటాయి అంటే కనుక ఎటువంటి నష్టం కలిగినా, ఎటువంటి సమస్య వచ్చినా కూడా సమర్థులు పర్వాలేదు రాణి, జీవితం అంటే ఎప్పుడు సుఖంగానే ఉంటుందా? ఎప్పుడు ఏదో కష్టం వస్తూనే ఉంటుంది, మళ్ళా సుఖం వస్తూనే ఉంటుంది. కాబట్టి చూద్దాం, ఇదన్నాల్లో ఇదేదో మనం పరీక్ష పెట్టడానికి వచ్చింది, దీంట్లో మనం నగ్గాలి అని ఒక ధైర్యాన్ని తెచ్చుకుని పోరాడడానికి ప్రయత్నం చేస్తాడు. అంచేత సమర్థుడికి భారం అనేది ఉండదు. మోద్దాం. విద్యాభ్యాసం చేసేటువంటి వారికి విదేశం అంటూ లేదు. సాధారణంగా గాంధీ గారి దగ్గర నుంచి మన పూర్వీకులందరూ కూడా ప్రస్తుత కాలంలో మనం గొప్పగా చెప్పుకుని పూజిస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా విదేశాలు వెళ్ళి చదువుకున్న వాళ్ళే. అప్పట్లో ఓడల్లో దూర ప్రయాణాలు చేసి ఎన్నో ఇబ్బందులు పడి అక్కడ ఇక్కడ డబ్బులు తీసుకుని అంటే వాళ్ళు విదేశాలు వెళ్ళడానికి కానీ చదువుకోవడానికి కానీ ఎంత తాపత్రయపడ్డారు అంటే కనుక వాళ్ళకి చదువు మీద ఉండే ఇష్టము, కాంక్ష, ఆ చదువు ఏ దేశంలో ఉన్నా సరే సమయంలో కూడా ఇప్పటికీ మనకు విదేశాలు వెళ్ళి చదువుకోవాలంటే అది ఒక పెద్ద కళ కదా. అలాంటిది మన పూర్వీకులు విదేశాలు వెళ్ళి చదువుకుని గొప్ప స్థాయిలో ఎదిగారు అంటే కనుక అన్ని ఇబ్బందులు పడి ఎదిగారంటే కనుక అంటే వాళ్ళకి చదువు మీద ఉన్న మక్కువ, చదువు విలువ తెలుసు కాబట్టి, చదువుకోవాలన్న తపన ఉంది కాబట్టి వాళ్ళు అంత దూరం ప్రయాణం చేశారు, చదువుకున్నారు. తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పటికీ మనం వాళ్ళ పేర్లు తలుచుకుంటున్నాం. గాంధీ గారు లాంటి మహానుభావులందరూ కూడా విదేశాలు వెళ్ళి చదువుకున్నటువంటి వాళ్ళే. చదువుకోవాలన్న తపన ఉన్న వాళ్ళ యొక్క లక్షణం. అలాగే ప్రియంగా మాట్లాడేటువంటి వారికి అసలు శత్రువు అంటూ ఉన్నాడు, పరిచయం లేని వ్యక్తి ఉన్నాడు. ప్రియంగా మాట్లాడడం అంటే ఏంటి అంటే కనుక ప్రతి అవతల వ్యక్తితో మాట్లాడేటప్పుడు మన మాట అందంగా ఉండాలి, సౌమ్యంగా ఉండాలి. ఒకవేళ వాడికి ఏదైనా చెప్పాలనుకున్నా కూడా అర్థమయ్యే రీతిలో చెప్పాలి, కోప్పడుతూ చెప్పకూడదు, అసహ్యించుకుంటూ చెప్పకూడదు. అందంగా మాట్లాడేవాడికి అసలు అందరూ మిత్రులే. మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడమన్నవాడు, ప్రియంగా మాట్లాడమని అంటే ప్రతి వ్యక్తిని ఇష్టపడుతూ మాట్లాడాలి అవుతారు. కాబట్టి ప్రియంగా మాట్లాడాలి అని చెప్తున్నాడు ఇక్కడ చాణక్యుడు.